నేను లైఫ్ లో ఒక మాట అయితే గుర్తుపెట్టుకుని చెప్తా, చచ్చిపోయేంత కాలం చదువుతామా, చచ్చిపోయేంత కాలం చదువుతావా. నీ వయసు 25-26 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ 25-26 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఇంకొక 1 year 2 years చదువుకుంటే నీకంటే ఒక గుర్తింపు వస్తుంది, అయిపోవచ్చు. అదేదో నువ్వు చనిపోయేదా ఆక ఇంటికాడ మీ నాన్న చూస్తే అర్థం కదా. ఆయన వయసు వచ్చిన కానించి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉండే వ్యవసాయం మీద. ఏం సంపాదించినా తన పని మీద తనకి ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా. ఒక్క రోజు కూడా తను నెగ్లెక్ట్ చేయడు. లాస్ట్ ఇయర్ 10,000 కాదు 1,00,000 లాస్ వచ్చినా నవ్వుతూ మళ్ళీ వ్యవసాయం చేస్తాడు. అంతకంటే గొప్ప మోటివేషన్లు ఎవరా. సార్ ₹1,00,000 అప్పయింది, అయినా కూడా ఏంది నానంటే, అరే నాకు ఈ పని తప్ప వేరే పని రాదురా, నేను సచ్చినా బతికినా నా జీతం మారేది, నా తల్లి భూమి అంటాడు ఆయన. మరి మనం ఒక్కసారి రాసి రాకపోతే వచ్చి నా బతుకు ఎత్తు, నేను చచ్చిపోతా, పోయి సాగు. కోట్ల మంది ఉంది ప్రపంచంలో, నువ్వు ఒకటి పోతే భూమి ఎవరికైనా లెక్క, ఎవరికైనా దేశానికి ఏమైనా పోతుందా. ఈ జీవితం దేవుడిచ్చింది, దేవుడే తీసుకుపోవాలి. మనం తీసుకుపోయే ఛాయిస్ మనకు లేదు. పోరాటమే.